వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఒక మైలు రాయిగా నిలిచేటువంటి అని కూడా చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఇవాళ 10 రౌండ్లలో పూర్తి ఫలితం తేలుతుంది. బట్ మొదటి రౌండ్లో ఒక విధంగా చెప్పాలంటే గంటన్నర లోపే మనకు ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 8కంతా ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతానికి ఉత్సాహంగానే ఉంది. మరి ఫలితం తర్వాత ఎలా ఉంటుంది? మరోవైపు బీఆర్ఎస్ చెబుతోంది మాకు సైలెంట్ ఓటింగ్ అనేది మా వైపే ఉంటుంది అన్న ధీమాలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళది చూద్దాం. అటు బీజేపీకి సంబంధించి ఏదైతే కాస్త కషాయం మింగినటువంటి వార్తగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నటువంటి క్రమంలో వాళ్లకు అంటే పర్సంటేజ్ లెక్కల్లో వాళ్ళ లెక్క ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి పార్టీల ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శంకరౌళ్ల రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కైలాష్ నేత గారు, ముందు మీతోనే స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఉత్సాహంగానే ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతాయి అన్నటువంటి ఇదిలో ఉన్నారు. బట్ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలనైతే అటు బీఆర్ఎస్ కానీ ఈవెన్ పర్సంటేజ్ లెక్కల్లో చూస్తే అటు బీజేపీ కూడా కరెక్టే కాదు, ఖచ్చితంగా ఫలితాలు వచ్చాక చూస్తారు అంటున్నారు. సో ఇదే నిజమవుతుంది అన్నటువంటి మీదేంటి కాన్ఫిడెన్స్? ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి మీకు, నా సోదరుడు దిలీప్ రెడ్డి గారు, రవి గారికి, యాజమాన్యానికి అందరికీ నమస్కారం. సరే, ఇవాళ మనకు రకరకాల ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చినటువంటి ఆధారంగా కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. మరి అంతకంటే ముందు టీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, మేమే గెలుస్తాము, ఈ ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకుంది, ప్రజా సంక్షేమంలో కానీ లేదా ప్రజలకు చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాల వైఫల్యం చెందిరు కాబట్టి మేమే గెలుస్తాము, తద్వారా 500 రోజుల్లో ఇక్కడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూలిపోతుందని చెప్పేసి ఏదైతే ప్రాపగండ సృష్టించారో అది ఏనాడు కూడా మేము కాంగ్రెస్ పార్టీగా మేము నమ్మలేదు. ఎందుకు అంటే మేము డే 1 నుంచి కూడా అక్కడ గ్రౌండ్లో తిరిగి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి మీద కానీ ఆ ప్రజలకు ఏం కావాలో అనే దాంట్లో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి వాడిని, ఒక ఎమ్మెల్యేల కింద వేముల వీరేశం గారి నాయకత్వంలో రహమత్ నగర్లో పనిచేసిన. అక్కడ ప్రజల యొక్క మూడు కానీ నాడి కానీ మేము తెలుసుకున్నప్పుడు క్లియర్ కట్గా మేము కీన్ కాంటెస్ట్లో కూడా దగ్గరలో లేమండి, 100% విజయంలో ఉన్నామని మాకు తెలుసు. కానీ మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఎందుకు ఆలోచించలే అంటే 2023 ఎన్నికలు మీరు శైలిని కనుక మీరు పరిశీలిస్తే అక్కడ మేము సెకండ్ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉంది, మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది. ఎంత 16,000తో ఓడిపోయినాం అంటే ఇంకా 8,000 కావాలి, 8,500 వస్తే గెలుస్తాం. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫస్ట్ ఉన్నది, సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి పోయింది? థర్డ్ ప్లేస్లో పోయింది. అంటే దాని అర్థం ఏంటిది? సినారియో మారుకుంటూ వచ్చింది. ఇక్కడ సింపథైజ్ మీద ఓట్లు అడగాలి, తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి రకరకాలైనటువంటి, అంటే ఇక్కడ నవీన్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం మీద, శ్రీశైలం అన్న యొక్క కుటుంబం మీద హననం చేసుకుంటూ వచ్చినప్పటికీ లోకల్లో ఉన్నటువంటి మీరు అనుకుంటారు జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ మనకు కనపడుతున్న జూబ్లీహిల్స్ కాదండి. 10% తీసేస్తే 90% పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, దళితులు, అట్టడుగు వర్గాలు, ఆకలితో పొట్ట చేత పట్టుకుని వచ్చినటువంటి శ్రీకాకుళం నుంచి మొదలుకొని, తిరుపతి నుంచి మొదలుకొని, తెలంగాణలో మారుమూల పల్లెలను వచ్చినటువంటి ప్రతి ప్రజలు మేమందరినీ కూడా టచ్ చేసి చూస్తే, బిడ్డ ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి, ఇక్కడ నీళ్ళు ఇచ్చినా, మేమున్న పేదవాళ్లకు గుడిసెలకు పట్టాలు ఇచ్చినా, డ్రైనేజీ సిస్టాన్ని ఇవాళ సెటరైట్ చేసిన, మా పేదలకు ఉపాధి దొరికినది కాంగ్రెస్ పీజీఆర్ గారి నాయకత్వంలో జరిగిందని మాకు చెప్పిండ్రు. ఆ తర్వాత మాకు భరోసా వచ్చింది. అయినప్పటికీ బయట జరుగుతున్నటువంటి హడావుడి పట్ల మేము ఎన్నడూ కూడా ఆందోళన చెందలే. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల సినారియోకి సంబంధించి వాళ్ళ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అని అన్నారు. అంటే ఈవెన్ టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా గ్రాఫ్ పెరిగినట్టే అనుకోవాలా? నేనేమంటున్నానంటే రాజకీయాల టఫ్ గిఫ్ కాదు, ఇవన్నీ కాదు, గెలుపు లక్ష్యంగా మనం పనిచేస్తాం రాజకీయ పార్టీలు. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగంలో దిగిన తర్వాత మరింత ఊపునొచ్చింది. రెండో విషయం ఏంటంటే ఏదైతే ప్రాపగండ సృష్టించి తర్వాత రాజకీయాల్లో ఇంత జుగుత్సాకరంగా
అంటే బరి తెగింపు రాజకీయాలు అంటారా, తమకు డబ్బులు ఉన్నాయి, 10 సంవత్సరాల అడ్డగోలుగా సంపాదించినటువంటి పైసలు ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో కానీ మరో దాంట్లో కానీ వ్యక్తుల పట్ల హననం చేసే రాజకీయాలని ఇవాళ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారు. దాంతో మా ముఖ్యమంత్రి గారు మరింత అలర్ట్ అయ్యి ఇవాళ మీరు ఏదో 5,000 10,000 అంటున్నారు. డెఫినెట్గా నేను చెప్తున్నా, ఇవాళ హెచ్ఎంటీవీలో మళ్ళీ నన్ను ఫోన్ లైన్లోకి తీసుకొని ఇక్కడి నుంచి పోయిన తర్వాత 20 నుంచి 25,000 వరకు ఖచ్చితంగా వస్తుంది. అది మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు మేము చేసినటువంటి దానికి. తర్వాత అన్నిటికీ మించి క్యాండిడేచర్ని ఎప్పుడైతే మేము ఒక సక్రమైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారు సెలెక్షన్ చేశారో అప్పుడే మా విజయం ఖాయం అయిపోయింది.